హలో అండి. ఎలా ఉన్నారందరూ? ఇవాల్టి నుంచయితే 20థ్ గ్రాండ్ నర్సరీ మేళా అనేది స్టార్ట్ అయిపోయిందండి. 27థ్ ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు జరుగుతుంది. సో, ఎవరైతే లాస్ట్ టైమ్ జులైలో మిస్ అయిపోయారో ఇప్పుడైతే కంపల్సరీ విజిట్ అవ్వండి. ఇప్పుడైతే చాలా ఇంకా వెరైటీస్ వచ్చాయి. ఈసారైతే ఆహ్, మినియేచర్ టాయ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఫస్ట్ డే కావడంతో ఇంకా కొంతమంది సెటప్ అనేది చేసుకుంటానే ఉన్నారు. అండ్ ఈ స్టాల్ అనేది పక్కనే ఉంటుందండి ఎంట్రన్స్‌కి పక్కనే. అండ్ ఈ పర్టిక్యులర్ సక్యులెంట్స్ అన్నీ రూ. 70 అంటండి. ఏది తీసుకున్నా పర్ పీస్ రూ. 70 అని చెప్పారు. అండ్ వీళ్ళ స్టాల్‌లో అయితే రోజెస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ లిల్లీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళైతే వాటర్ లిల్లీస్ విత్ పాట్‌తోనే ఇస్తారంటండి. మనం విత్ పాట్‌తోనే తీసుకోవాలి. అండ్ వీళ్ళ దగ్గర అడేనియమ్స్ కూడా ఉన్నాయండి. రూ. 500, రూ. 400 అలా ఉన్నాయి. చూసుకొని తీసుకోవచ్చు. క్యాక్టస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈవినింగ్ ఆర్ రేపటి నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే మొత్తం సెటప్ ఉంటుంది కాబట్టి, మొత్తం మీరు వెతుక్కోకుండా ఉంటుందనమాట. అండ్ దాని పక్కనే ఇదుంది. ఈ స్టాల్‌లో కంప్లీట్ సీడ్స్ పాట్స్ గానీ, అండ్ ఫైబర్ పాట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. మనం వాటర్ లిల్లీస్ పెట్టుకోవడానికి కూడా స్పెషల్‌గా రెడీ చేశారంట. బావున్నాయి అవైతే ఫైబర్ పాట్స్. అఫోర్డబుల్‌గానే ఇస్తామండి అని చెప్పారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ దీని పక్కన ఉన్న నర్సరీ అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి కూడా ఎక్కిందంటండి. స్వీటెస్ట్ మ్యాంగోకి. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఇది చూసారు కదా ఎంట్రన్స్‌లో లాంతర్న్ మందారం ఉంది వీళ్ళ దగ్గర. అవకాడోస్ ఉన్నాయి. ఏకబిల్వం ఉంది. ఏమంటారు ఆల్ టైమ్ సీజనల్ మ్యాంగోస్ ఉంటాయి గదా! ఆ మ్యాంగోస్ ఉన్నాయంట. మల్బరీస్, మల్బరీస్ అయితే కాయలు గూడా కాసున్నాయండి చాలా. కాకపోతే గ్రీన్‌గా ఉన్నాయని తెంపుకోవడానికి లేదు మనకి. లేకపోతే మంచిగా తిని టేస్ట్ కూడా చూసి తీసుకునేవాళ్ళము. అండ్ మనకిక్కడ చాలా హెర్బ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ దగ్గరే అవైలబుల్‌గా ఉన్నాయండి అన్నీ. చూస్తున్నారు కదా! వీళ్ళ దగ్గర థైమ్ ఉంది. ఏమంటారు ఆరిగానో ఉంది. సేజ్ అంట అదేంటో నాకు ఐడియా లేదు. చాక్లేట్ మింట్, లావెండర్, రోజ్‌మెరీ, స్టీవియా, లాంగ్ పెప్పర్, బ్లాక్ టర్మరిక్, వైట్ సంపంగి, మ్యాంగోస్, లెమన్స్, పారిజాతం అవన్నీ అవైలబుల్‌గా ఉందండి ఆ స్టాల్‌లో. ఇదైతే శ్రీ బాలాజీ నర్సరీ అంట. వీళ్ళ దగ్గర గూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆహ్, ఏమంటారు ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. వైల్డ్ మ్యాంగో అంట, యాపిల్ బేర్ అంట, కివి, పీచ్, బుష్ పెప్పర్. నేను వీళ్ళ దగ్గర బుష్ పెప్పర్ తీసుకున్నాను. పర్సిమన్, రోజ్ యాపిల్, కోకో ప్లమ్, మిల్క్ ఫ్రూట్, ఇంకా 15 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అవైలబుల్‌గా ఉంటాయంటండి. ఆప్రికాట్, ఆలివ్ ప్లాంట్, బాక్స్‌వుడ్, ఇంకా కాస్మోస్ అని, ఇంకా క్రోటాన్, తులసి, క్లాంచ్, యాంథోరియమ్స్ ఇట్లా చాలా ఉన్నాయండి వీళ్ళ స్టాల్‌లో. ఇది చూస్తున్నారు గదా! ఇదైతే వైల్డ్ మ్యాంగో అంటండి. అసలు ఇప్పుడే అంత చిన్న ప్లాంట్‌కి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. చూస్తున్నారు గదా! అండ్ అది బాక్స్‌వుడ్ అండి ఎంట్రన్స్‌లో పెట్టారు మంచిగా. అండ్ ఇట్లాంటివే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా లేదు కానీ వీళ్ళది సికింద్రాబాద్‌లోనే అంటండి. నర్సరీ వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అన్నారు. ఇంకా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ ప్రెజెంట్ అయితే ఔట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. సో, అవి పెట్టలేదంట. బట్ మిగతావైతే నర్సరీకైనా విజిట్ చేసి తీసుకోవచ్చు మేడం అని చెప్పారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. చాలా వరకు చాలా స్టాక్ తెచ్చారు. అండ్ ఈ నర్సరీలో అయితే ఎక్కువ చామంతులు అండ్ ఐ మీన్ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువున్నాయండి. బట్ వాళ్ళు స్టిల్ సెటప్ అయితే చేస్తున్నారు సాఫీ ప్లాంటర్స్. వీళ్ళు ఇంకా సెటప్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ నార్మల్ వ్యూలో తీసుకొని ఇంక నేను బయటికొచ్చేసాననమాట. చూస్తున్నారు కదా! ఇంకా సెటప్ అవ్వలేదు.
చామంతులు అయితే రూ. 200 అంటండి. అండ్ ఆ పక్క స్టాల్‌లో గూడా ఇంకా సెటప్ అవ్వలేదు. ఇక్కడైతే టర్మరిక్ అన్నీ ఆర్గానిక్‌వే వీళ్ళు సెల్ జేస్తారంటండి. సో, జస్ట్ కనుక్కొని ఇంకా నేను పక్క వీడియోస్‌కి వెళ్ళిపోయాననమాట ఇంకా. స్టాల్ నంబర్స్ అక్కడ రాసి పెడితే మాత్రం నేను కంపల్సరీగా అది మీకు తెలియడానికి చూపిచ్చానండి ఎవ్రీ వీడియోలో. సో, మీరదొకటి చూసుకోండి. అండ్ ఇవైతే ఇక్కడ వర్మి కంపోస్ట్, పర్లైట్ అని ప్రతీదీ ఉన్నాయండి. 1 కేజీ నుంచి పెద్ద పెద్ద బస్తాల వరకు ఉన్నాయి. 25, 30 కేజెస్ వరకు. సో, మీకు ఏది ఐ మీన్ కన్వీనియంట్‌గా ఉంటే అది తీసుకెళ్ళొచ్చనమాట ఇక్కడ. అండ్ నర్సరీ మేళాలో ఎస్పెషల్లీ తక్కువ రేట్స్‌కొస్తాయి. సో, చూసుకొని తీసుకోండి. అండ్ ఇది ఏ16 స్టాల్ అండి. ఇక్కడ అయితే పర్టిక్యులర్‌గా అన్నీ ఏమంటారు కూరగాయల సాప్లింగ్స్ ఉన్నాయి. మా అన్నీ రూ. 10 ఈచ్ వన్. సో, తీసుకొని వెళ్ళొచ్చు. మరీ చిన్నగా లేవండి. అవి గ్రోన్ ఉన్నాయన్నమాట. ఒక 10 ఇంచెస్ పైనే ఉన్నాయి ప్రతి సాప్లింగును. సో, మనం మంచిగా తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి సాప్లింగ్సా. చూసారు కదండీ! చాలా అయితే చాలా బావున్నాయి సాప్లింగ్స్ అన్నీను. ఇది ఇంకొక నర్సరీ అండి. ఇక్కడ ఆల్‌మోస్ట్ వెరీ ఆహ్, ఏమంటారు రోజెస్ దగ్గర నుంచి ప్రతీదీ ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని క్వాంటిటీస్‌లోనే పెట్టారు. వీళ్ళ దగ్గర జింజర్ ప్లాంట్ కూడా ఉంది. సో, చాలామంది అడిగారు లాస్ట్ టైము. ఈ స్టాల్‌లోనే ఉందండి జింజర్ ప్లాంట్. అది కూడా తక్కువ క్వాంటిటీలోనే ఉంది. సో, మేబీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు గదా! సో, వాళ్ళకే వస్తుందనమాట. అండ్ చూస్తున్నారు కదా! ఆల్‌మోస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అయితే అన్నీ వెరైటీస్‌లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం 100 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. అండ్ ప్లాంట్ టు ప్లాంట్ అండ్ సైజ్ టు సైజ్ కూడా వేరీ అవుతుంది అమ్మా అని చెప్పారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే రోజ్‌మెరీ అవి గూడా ఉన్నాయి. చూస్తున్నారు గదండీ! అంకుల్ గారు అసలు అంత ఓల్డ్‌గా ఉండి గూడా ఆయన గార్డెన్ కోసం వచ్చారంట ఇక్కడికి. చాలా ముచ్చటేసింది ఆయన్ని చూస్తే. అండ్ ఈ నర్సరీలో బనానా కింద దుంప టైప్‌లో ఉంటుంది గదా! అవి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుంపలు. అండ్ ఇది అయితే అంజీర్ ప్లాంట్ అండి. రూ. 100 అంట. చాలా చిన్నగా ఉంది. డ్వార్ఫ్ వెరైటీ లాగా. బట్ ఏమంటారు ఇది కడతారు గదా! కట్టు ఆ టైప్‌లో లేదు అది. డైరెక్ట్‌గానే ఆహ్, ఫ్రూట్ వచ్చేస్తుందండి. చిన్నగా ఉన్నప్పుడే అన్నారు. అది ఒకటి రూ. 100 అంట. అండ్ ఇదైతే లాస్ట్ నర్సరీ మేళాలో గూడా పెట్టారు. బట్ ఇప్పుడు గూడా పెట్టారు. ఇది అపూర్వ నర్సరీ అని చెప్పి. 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సక్యులెంట్స్, క్యాక్టస్ అవన్నీ అన్నీ. అండ్ 500, 1000 రూపీస్ వరకు కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ప్లాంట్ అండ్ ప్లాంట్ ఏజ్. సో, లాస్ట్ టైమ్ ఇక్కడే నేను బిగోనియా అండ్ ఏమంటారు ఫిలోడెండ్రమ్ ఇవన్నీ తీసుకున్నాను. ఈసారి ఇంకా ఈ స్టాల్‌లో అయితే ఏం తీసుకోలేదు. లాస్ట్ టైమ్ పెట్టినవే ఉన్నాయి ఆల్‌మోస్ట్. అండ్ లాస్ట్ టైమ్ అయితే ఇక్కడే నేను ఫిలోడెండ్రమ్ పింక్ ప్రిన్సెస్ అనేది తీసుకున్నానండి 500 రూపీస్‌కి. ఈసారైతే లేదు. బట్ వేరేదుంది ఫిలోడెండ్రమ్ బ్లాక్ ప్రిన్సెసో సంథింగ్ అది ఉంది. అదైతే 300 అని చెప్పారు. వాళ్ళక్కడ ట్యాగ్ వేసే పెట్టేశారు. సో, మనకి అడగాల్సిన పని లేదు. అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అని జెప్పారు. సో, చూసుకోండి. మోస్ట్‌లీ అన్నీ కవర్ చేయడానికే చూసానండి. ఇవాళ ఏమేం పెట్టారో. అండ్ మాక్సిమం ఫుడ్ స్టాల్స్ తప్పితే అన్ని స్టాల్స్ అయితే మాక్సిమం ఓపెన్‌లోనే ఉన్నాయి. అండ్ ఏమంటే కొంచెం కొంచెం సెటప్ ఉంది. అవి చూసుకుంటున్నారు వాళ్ళు అంతే. అండ్ బుడద గాని అట్లాగా ఏమీ లేదు. సో, మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. నైట్ కూడా రావచ్చు. మంచిగా మనం ఏమీ ఏమంటారు ఇబ్బంది లేకుండా షాపింగ్ అయితే చేసుకోవడానికి ఉంటుందిక్కడ. అండ్ యాహ్!
ఇదిగోండి చూడండి. ఇక్కడే ఉన్నాయన్నమాట ఆ ప్లాంట్స్ అన్నీ. ఇవైతే 300 అని చెప్పారు. అండ్ పాట్ సైజ్ కూడా పెద్దగానే ఉంది. ప్లాంట్ కూడా పెద్దగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని సాప్లింగ్స్ అయితే ఉన్నాయండి. ప్లాంట్ సాప్లింగ్స్. అవి అయితే రూ. 15 నుంచి స్టార్ట్ అవుతాయంట. అండ్ ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా! సీజనల్ ప్లాంట్స్ అవన్నీ రూ. 50 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. అండ్ మందారాలున్నాయి. అవన్నీ కొన్ని 200 అట్లా స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అండ్ నేను పెద్దవాటి ప్రైజెస్ అయితే అడగలేదు. అండ్ ఇది చూస్తున్నారు గదా! బిగ్ జేడ్ ప్లాంట్స్ అవి. నేనైతే ఎప్పుడు చూడలేదు. రియల్‌గా అయితే చూడలేదు. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాం గదా! పెద్ద పెద్ద జేడ్ ప్లాంట్స్. అది ఆల్‌మోస్ట్ 4 ఫీట్ ఉంది జేడ్ ఒక్కటే. అండ్ యాహ్! వీళ్ళు వేరే అనుకుంటా అండి. ప్లాన్స్‌వయితే కాదు. వీళ్ళింకా సెటప్ చేసుకుంటున్నారు. సూట్‌కేస్‌లు అవన్నీ తెచ్చుకొని ఇంకా సెటప్ కంప్లీట్ చేసుకుంటున్నారు. మేబీ ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ వరకు వీళ్ళు రెడీలో ఉంటారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు సీడ్స్ అట్లాంటివి అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ వీళ్ళ దగ్గర కశ్మీరీ గార్లిక్ అండ్ సింగిల్ క్లోవ్ గార్లిక్ ఇట్లాంటివుంటాయి గదా! వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉందండి. అండ్ కొన్ని డిస్‌ప్లేకయితే పెట్టారు. కొన్ని నాట్ ఫర్ సేల్ అని చెప్పి. అండ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఇదైతే ఈ కశ్మీరీ గార్లిక్ ఒకటే ఉంటుంది. సమ్ హెర్బల్ వాల్యూస్ ఉన్నవి. ఇవైతే టర్మరిక్ అండి. రెడీ టు సోవ్ ఇది చూసారు గదా! ఆల్రెడీ మొలకలొచ్చేసి ఉన్నయే పెట్టారు ఈసారి మంచిగా. సో థాట్ మనం పెట్టంగానే రూట్స్ వచ్చినట్టు. అండ్ ఇదో సింగిల్ గార్లిక్ అండి. ఇది స్నాక్స్ స్టాల్. స్నాక్స్ పెడుతున్నారు. అండ్ ఇవి అయితే మినియేచర్ టాయ్స్. ఇది వన్ ఆఫ్ ద మినియేచర్ టాయ్స్ స్టాల్. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ మనం మన గార్డెన్‌ని లుక్‌ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతాయి ఇవి. నేను ఇవన్నీ చాలా తీసుకున్నాను ప్రీవియస్‌లీ. ప్రెజెంట్ అయితే అది నా కొడుకు వాటిలతో బీభత్సంగా ఆడుకుంటున్నాడు. నేను ఏది తీసుకెళ్ళి ఒక పాట్ కింద పెట్టినా అది నెక్స్ట్ డే మాయమైపోతుందండి. మాయమైపోయి ఏంటి ఎక్కడికెళ్ళింది అని చూస్తే అది నా కొడుకు తీసుకుంటాడు, ఆడుకుంటాడు. నోట్లో పెట్టేసుకుంటాడు. అందుకనే ఈసారి నేనైతే ఏ టాయ్ తీసుకోలేదు. ఎంత క్యూట్ క్యూట్‌గా ఉంటాయో. వీళ్ళ దగ్గరయితే స్టార్టింగ్ రేట్ అయితే రూ. 10 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే నేనైతే ఏది తీసుకోలేదు. ఈ అబ్బాయికి భయపడి. ఏమంటే అది సాయిల్‌లో పెట్టిన తర్వాత అది క్లీన్ గూడా చేయకుండా అట్లనే నోట్లో పెట్టుకొని ఆడుకుంటా ఉంటాడనమాట. సో, అందుకనే నేనింకా ఇవైతే తీసుకోలేదు. అండ్ చూస్తున్నారు గదా! వీళ్ళు ప్లాంట్స్‌కి సెటప్ చేసి పెడుతున్నారు. అండ్ ఒక్కొక్క ప్లాంట్‌కి ఒక్కొక్క మినియేచర్ టాయ్ అనేది పెడుతున్నారనమాట. అట్లా పెడితే ఆహ్, ఆ లుక్ గూడా చాలా వస్తుంది పర్టిక్యులర్ ప్లాంట్‌కి. సో, దానికోసం అంటూ ఇట్లాంటి మనం మినియేచర్ టాయ్స్ అని తీసుకుంటామనమాట. అండ్ మనకి క్రియేటివిటీ ఇంకా ఎక్కువుంటే, ఇంకా మనం డిఫరెంట్‌గా అవి చేసుకోవచ్చనమాట. అండ్ సిరామిక్ పాట్స్ అని అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఈ స్టోర్‌లో. అండ్ పక్కన వెళ్తేనేమో వీళ్ళు కొంచెం వీడియో తీసుకుంటున్నారు. అండ్ కెమెరామాన్ అయితే "ఏంది నీకేం పని లేదా?" అన్నట్టు చూసారనమాట. సో, కాసేపు ఆగి నాకొస్తాను నేనని చెప్పి పక్కకొచ్చేసాను. అండ్ ఇదైతే మన ఫేవరెట్ ప్లాంట్స్‌కొచ్చేసామండి. కింద పెట్టిన ప్లాంట్స్ పేరైతే ఆర్టిషియా అంట. నేనెప్పుడు చూడలేదు. బట్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. సో, అవి కూడా చాలా లిమిటెడ్‌గా ఉన్నాయంట. అవే ఉన్నాయి. అండ్ వీళ్ళ సెటప్ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనే చెప్పొచ్చు. అండ్ ఈసారి ఫస్ట్ డే నుంచే ఫుల్ ఆన్ స్టాక్‌లో పెట్టుకున్నారు వీళ్ళు. చూస్తున్నారు గదా! అండ్ వేరిగేటెడ్ స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అండి ఇవి. 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ సక్యులెంట్స్, క్యాక్టస్, హోయా ఇట్లాంటివన్నీ అవైలబుల్‌గా ఉంటాయి.
అండ్ వీళ్ళైతే కొత్తగా యాంథూరియం గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ బ్రౌన్ కలర్‌గా ఉంది అది. అది కొంచెం డ్రాప్‌గానే ఉంటుందంట. అండ్ ఇది చూస్తున్నారు గదా! రూ. 200 అంట. అండ్ ఈ బ్రోమిలియాడ్స్ ఉన్నాయి గదా! చిన్నవి అవైతే రూ. 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ బేస్డ్ ఆన్ ద ప్లాంట్ సైజ్ అయితే వాళ్ళు రేట్ అనేది డిసైడ్ చేస్తున్నారండి. అండ్ మీరు ఒకే సెల్లర్ దగ్గర ఒకే స్టాల్‌లో అయితే మీరు ఎక్కువ ప్లాంట్స్ తీసుకుంటే వాళ్ళు మీకు ప్లాంట్‌ని బట్టి కూడా వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారనమాట. సో, ఇంత కాస్ట్ కదా! కొంచెం తగ్గించండి. ఇన్ని తీసుకున్నాం కదా! అంటే వాళ్ళు గూడా తగ్గిస్తున్నారనమాట. అండ్ పాలీ బ్యాగ్స్‌లోకి అండ్ పాట్‌లో తీసుకునే దానికి హ్యూజ్ డిఫరెన్స్ అనేది గూడా ఉంది. సో, మీరు మాకు పాలీ బ్యాగ్స్‌లో ఓకే. తర్వాత మేము రీపాట్ చేసుకుంటాము. అంటే మీరు పాలీ బ్యాగ్స్‌లోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు గదా! డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాంథూరియంస్ అండ్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇది చూస్తున్నారు గదా! చాలా చిన్న ప్లాంట్‌కే అప్పుడే డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసింది. డ్వార్ఫ్ వెరైటీ అంట. ఆ ప్లాంట్ కూడా అట్లానే ఉంటుందంట. అండ్ ఫ్రూట్ కూడా అంతే చిన్నగానే వస్తుందంట. చాలా చాలా బావున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇవైతే 150 నుంచి స్టార్ట్ అవుతాయండి. సక్యులెంట్స్. అండ్ ప్లాంట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూసారు గదా! అండ్ కింద ఉన్న ఈ ప్లాంట్స్ అయితే మాత్రం కాంపాక్టా ఇవి రూ. 50 నుంచి స్టార్టింగ్. అండ్ ఇదే వేరే స్టాల్. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ స్టాల్స్‌కి నంబర్స్ లేవు. బట్ ఇది అంతా డి బ్లాక్ కింద వస్తుంది అని చెప్పారు. సో, చూసుకోండి. ఇది పక్క పక్కనే ఉన్నాయన్నమాట. ఇందాక చూసాం కదా! దాని పక్కన స్టాలే ఇది. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్‌గున్నాయి. ఆల్‌మోస్ట్ సేమే ఉంటాయి మాక్సిమం. బట్ కొన్ని కొన్ని స్టాల్స్‌లో కొన్ని వెరైటీస్ ఉంటాయి. అది ఎక్కడ దొరకవన్నమాట. అవి చూసుకొని మనం చూడంగానే తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని వెరైటీస్ అయితే ఆల్‌మోస్ట్ స్టాక్ ఔట్ అయిపోతాయి. లేకపోతే ఎవరైనా ఎనకొచ్చిన వాళ్ళు గాని, మనం మళ్ళీ తీసుకుందాంలే, మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాము అనే లోపు కూడా అవి తీసేసుకుంటారనమాట. ఎస్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్‌కి. ఫ్రూట్ ప్లాంట్స్ అవైతే మళ్ళీ మనం తిరిగొచ్చి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా స్టాక్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏమంటే వ ఈ స్టాల్‌లో ఏమైతే డిస్‌ప్లే పెట్టారో అవే అవైలబుల్‌గా ఉంటాయండి. సో, మనం ఇమ్మీడియేట్‌గా తీసేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఇదైతే సమ్ ఫ్రూట్ ప్లాంట్ అంట. జస్ట్ షోకంట. మనం తినడానికి కాదు. అండ్ రూ. 1500 అని జెప్పారు ఈ ప్లాంట్ అయితే. అండ్ హోయా ప్లాంట్స్ ఉన్నాయి. 500 నుంచి 1000 వరకు గూడా ఉన్నాయి. వీళ్ళ స్టాల్‌లో మాత్రమే హోయా స్ప్లాష్ అనేది ఉందండి. చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్. చాలా పెద్దగా ఉంది అది. అండ్ రూ. 1000కే ఇస్తానన్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ డీల్. ఎవరికైతే కావాలనుకున్నారో ఇమ్మీడియేట్‌గా ఆ స్టాల్‌కెళ్ళి తీసుకోవచ్చు. అండ్ హోయా వేరిగేటెడ్ ఉంది. చూస్తున్నారా? క్యాక్టస్ ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే ఇంకా కొంచెం డిఫరెంట్‌గుంటాయి. ఇవైతే హ్యాంగింగ్ ప్లాంట్స్ రూ. 200 నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. అండ్ ఈ బ్రోమిలియాడ్స్ 300 నుంచి స్టార్ట్ అవుతాయంటండి. అండ్ ఇది డిఫరెంట్ స్టాల్. ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ అండ్ సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ సక్యులెంట్స్ అయితే ఐ మీన్ క్యాక్టస్ అయితే 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇవి అయితే రూ. 150 అని చెప్పారు. వీళ్ళ దగ్గర కూడా రోజెస్ ఇంకా యాంథూరియం అండ్ ఇవి చూస్తున్నారు కదా! పోథోస్ అండ్ పెద్దవి గూడా ఉన్నాయి. పాలీ బ్యాగ్స్‌లో పెట్టినవి కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే ఇంకొక నర్సరీ అండి.
ఆహ్, సెటప్ అయిపోయింది అన్నారు. అండ్ మొత్తం ఇవేనంట. అండ్ దే హావ్ ఔట్‌డోర్ ప్లాంట్స్. సో, జస్ట్ నార్మల్‌గా చూపించేస్తున్నాను మీకు. అండ్ ఇవైతే పాట్స్ స్టాండ్ అండి. వీళ్ళ దగ్గర ఉన్న పాట్స్ అయితే యూవీ ప్రొటెక్టెడ్ పాట్స్ అని చెప్తున్నారు. సో, వీళ్ళ పాట్స్ స్టాండ్ కూడా క్వాలిటీ ఉంటాయండి మాకు. మేము గ్యారంటీ ఇస్తాము అని అయితే చెప్పారు. సో, పాట్స్ స్టాండ్ అండ్ మనం గార్డెన్ టూల్స్ ఉంటాయి గదా! సో, అవి చిన్నవి దగ్గర నుంచి పెద్దవి వరకు అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కొడవలి అని చెప్పి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనం ఇవి ఫార్మ్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫార్మింగ్‌కి. అండ్ డెకరేటివ్ పాట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అవి. అండ్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. 4 ఇంచ్ దగ్గర నుంచయితే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఉన్నాయండి. వర్టికల్ గార్డెనింగ్‌కి వర్టికల్ పాట్స్ పెట్టుకుంటాం గదా! ఆ టైప్ ఆఫ్ పాట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ స్టాండ్స్, స్క్వేర్ పాట్స్ ఇవన్నీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఈ స్టాల్‌లో. అండ్ రిమైనింగ్ పార్ట్ సెకండ్ పార్ట్‌లో వీడియో పెడతానండి చూడండి.